హలో. గుడ్ మార్నింగ్ అండి. మేమందరం కలిసి శ్రీలంక విహారయాత్రకు వెళ్ళటం జరిగిందండి. అక్కడ పరిస్థితులను గూర్చి మధుసూదన్ రాజు గారు చెప్తా ఉన్నారండి. వారి మాటల్లోనే అక్కడ విషయాలు విందామండి. శ్రీలంక ప్రజలకు జాతిపిత వంటి వాడు, ఆ దేశ ప్రజల తొలి ప్రధాని బండారు నాయకే. భారతదేశం తర్వాత శ్రీలంకకు బ్రిటిష్ వారు స్వాతంత్రాన్ని ప్రకటించారు. శ్రీలంకలో స్వేచ్ఛను ప్రసాదిస్తూ స్వాతంత్ర ప్రకటన చేసిన ప్రదేశం ఇది కొలంబోలోనే ఉంది. మన భారతదేశంలో ఎట్లాగైతే ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారో, ఇక్కడ శ్రీలంకలో జాతీయ పండుగలప్పుడు జాతీయ పతాకాన్ని ఇక్కడే ఎగురవేయటం జరుగుతూ ఉంది. ఈ ప్రదేశంలోనే అక్కడ జాతీయ జెండాని మరి ఎగరవేస్తూ ఉంటారండి. ఇది శ్రీలంక జాతీయ జెండా. అక్కడ ప్రధాని ఎగరవేసిన తర్వాత ఆ జాతిని ఉద్దేశించి అదే ప్రాంతంలో వారు ప్రసంగం చేయటం జరుగుతుందండి. మేము అందరం వెళ్ళిన వాళ్ళంతా కూడా అక్కడ చుట్టూతో ఉన్నటువంటి ప్రదేశాలను చూస్తూ మంచిగా ఆస్వాదిస్తున్నామండి. అక్కడ ఆదిశ్యామకృష్ణ గారు మొత్తం అక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ కూడా నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారండి. చూడండి, అప్పుడెప్పుడు కట్టడాలు ఎంత బాగున్నాయో చూడండి. అవన్నీ కూడా చక్కగా ఉన్నాయండి. మేము వెళ్ళిన వాళ్ళు అంతా కూడా ఆ ప్రదేశాలను అంతా కూడా చూడటం జరిగింది. అక్కడ చూడండి ఎంత బాగుందో. అక్కడ జాతీయ జెండా అండి, ఇదంతా కూడా శ్రీలంక జాతీయ జెండా. ఇది చూడండి ఎంత మంచిగా ఒక విశాలమైనటువంటి ప్రాంతం అండి అదంతా కూడా. అక్కడికి అందరూ చేరి మరి చాలామంది పర్యాటకులు అక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారండి. ఇది విశేషమైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ వెళ్తారండి. ఈ వీడియో నచ్చినట్టయితే